దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థిస్తున్న వ్యక్తి వినవలసిన సందేశం ఇది. ప్రియా దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ప్రతినిత్యము ప్రార్థిస్తున్న నీవు అయా నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ఉన్నావా? అయితే దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు ఎలాగునో ఉంటాయో తెలుసా? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన బ్రతుకులు మారుతాయి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే చీకటి బంధకాలలో ఉన్న మన జీవితాలు వెలుగు సంబంధులుగా మార్చబడతాయి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన బ్రతుకులు మారతాయి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన స్థితిగతులు మారతాయి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన పరిస్థితులు అన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే చచ్చిన మన బ్రతుకులు జీవం కలిగినవిగా మార్చబడతాయి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అనేకులకు దీవెనగా ఉంటాం. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మనము ఉద్ధరించబడతాం. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అనేకులకు మనం మాదిరి కాగలుగుతాం. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన ఆశ్చర్యకరమైనటువంటి మన పరిస్థితులు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటే బాగుండు, దేవుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే బాగుండు అని ప్రతిరోజు ప్రార్థిస్తున్నావు కదా? అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడి, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు అనేకులకు దీవెనగా ఉంచబడి, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఒక బలమైన ఆయుధంగా తయారు చేయబడి నువ్వు నడిపించబడతావు. అయితే దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? దేవుడు ఎప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడంటే, అయా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించడం కాదు, కానీ ఆయన జ్ఞాపకం చేసుకునేలాగా మన ప్రవర్తన, భక్తి జీవితాలు నడిపించబడి, క్రియల్లో మనము నీతియుక్తముగా నిలబడి యథార్థముగా మనము ప్రవర్తిస్తూ అయా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆయన మనల్ని తప్పక జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. మన యొక్క జ్ఞాపకం చేసుకునే అనే మాట మన పెదాల మీద కాదు, కానీ మన ప్రవర్తనలో కనపడినప్పుడు ఆయన తప్పక మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే మనము క్రీస్తు మాదిరిని అనుసరించాలి. అలాంటి సమయంలో క్రీస్తు మాదిరిని కనపరుస్తూ అడుగులు వేస్తున్న విశ్వాసిగా నీ ఉంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆశీర్వాదకరంగా మరుస్తాడు, దీవిస్తాడు, దీవెనగా నిలబెడతాడు. ఆయన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే ఆయన మాదిరిలో అడుగులు వేయి.